ఇప్పుడు ట్రెడిషనల్ ఫార్మింగ్ అయితే ఉందో, చెరువుల్లో చేసే ఫార్మింగ్ అయితే ఉంటుందో, అది ల్యాండ్ మీద తవ్వుకొని మనం అక్కడ చెరువులాగా న్యాచురల్గా క్రియేట్ చేసుకొని అది చేసుకునే ఒక పద్ధతి. సెకండ్ పద్ధతి ఇండోర్లో కూడా మళ్ళీ 2 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒకటి ఆర్ఏఎస్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఇది ఆర్ఏఎస్ సిస్టమ్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి బయోఫ్లాక్ అని ఉంటుంది. బయోఫ్లాక్లో ఏంటంటే మనకు నీటిలోనే ఏదైతే దానికి మలమూత్రాలు కానీ మనం ఫీడ్ వేస్ట్ కానీ ఏదైతే రిమైనింగ్ ఉంటుందో దాంట్లోనే జాగరీ కానీ ప్రీబయోటిక్స్ అలా పెట్టుకుంటూ ఏరియేషన్ ప్రొవైడ్ 24/7 ఏరియేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ ఆ ఫీడ్ వేస్ట్నే మళ్ళీ ఫీడ్లా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ బయోఫ్లాక్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫిల్టరేషన్ ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే సిస్టమ్ను ఆన్ చేసుకుంటాం, ఫిల్టరేషన్ ఎప్పుడైతే అవసరం ఉందో. కానీ బయోఫ్లాక్లో 24/7 మనకు కరెంట్ అనేది ఉండాల్సిందే, ఎందుకంటే అక్కడ మనకు 24/7 ఏరియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏరియేషన్ వచ్చేసి ప్రీబయోటిక్స్ కానీ మనం జాగరీ అయితే బెల్లం అంటారో ఆ ఒక మిక్చర్ ఉంటుంది అనమాట. ఆ సొల్యూషన్ దీంట్లో పెట్టుకుంటూ ఇంత క్లియర్ ఉండదు వాటర్ కూడా, దాంట్లో అది డార్క్ ఉంటుంది వాటర్, కానీ అది సేఫే ఉంటుంది ఫిష్కి అనమాట. సో దానికి కానీ ఆక్సిజన్ 24/7 అవసరం ఉంటుంది. కరెంట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్ పోయినా కూడా మార్టాలిటీ ఇమ్మీడియట్గా ఒక గంటలో మార్టాలిటీ వచ్చేస్తుంది. సో బయోఫ్లాక్కి వచ్చే డిసడ్వాంటేజ్ అదనమాట. దానికి ప్రాపర్ జనరేటర్ బ్యాకప్ కానీ పవర్ బ్యాకప్ కానీ అవసరం దానికి చాలా ఉంటుంది అన్నమాట. సో ఈ ఆర్ఏఎస్లో ఉన్నట్టు దీంట్లో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ మీద అంత ఆధారపడకుండా మనకు సిస్టమ్ ఒక 2 days వరకు ఇట్లానే నడిపించచ్చు అనమాట వితౌట్ ఎనీ ఫిల్టరేషన్. అంటే మనకు మళ్ళీ స్టాకింగ్ డెన్సిటీ మీద వాటర్ ఎంత మనకు పొల్యూట్ అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం అంత రిస్క్ తీసుకోవచ్చు. కానీ మనకు బయోఫ్లాక్లో ఇమీడియట్ మార్టాలిటీ మనకు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కరెంట్ లేకపోతే మార్టాలిటీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ట్రెడిషనల్ విధానానికి దీనికి ఒక త్రీ మెథడ్స్లో మనం టోటల్గా ఫిష్ కల్చర్ అనేది చేయొచ్చు.